శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దేవుడి దీపారాధన ఎలా చేయాలి? ఎలా దీపాలు వెలిగించినట్లయితే భగవంతుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది మనకు సిద్ధిస్తుంది? ముఖ్యంగా దీపాన్ని వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి? దీపాన్ని వెలిగించేటప్పుడు ఏ మంత్రాన్ని జపించినట్లయితే భగవంతుని అనుగ్రహం మన మీద తొందరగా కలుగుతుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ముఖ్యంగా దీపారాధన చెయ్యాలంటే మనము పగలైనా సాయంకాలమైనా పరిశుభ్రంగా స్నానం చేసి రావాలి. మగవాళ్ళు అయితే తలస్నానం చేయాలి, ఆడవాళ్ళు అయితే మామూలుగా స్నానం చేసినా పర్వాలేదు. కానీ ఆడవాళ్ళు మైలో ఉన్నప్పుడు, అదేవిధంగా ఋతుదోషం ఉన్నప్పుడు మాత్రము తలస్నానం చేయాలి. మామూలు రోజుల్లో అయితే ఆడవాళ్ళకి తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. అలా స్నానం చేసి వచ్చిన తర్వాత పూజా మందిరంలో ఏదైనా ఒక పీట మీద కానీ ఆసనం మీద కానీ కూర్చోవాలి. నేల మీద కూర్చొని ఎప్పుడూ దీపారాధన చేయకూడదు. దీపారాధన చేయడానికి ముందుగా మనకు 2 చిన్న చిన్న ప్లేట్స్ మరియు 2 దీపపు కుందులను తీసుకోండి. ఒక చిన్న ప్లేట్ను దీపపు కుందులు కింద ఉంచండి. ఎప్పుడూ దీపాన్ని మనము నేల మీద పెట్టకూడదు. నేల మీద పెట్టి దీపారాధన చేసినట్లయితే ఫలితం అనేది మనకు లభించదు. అలా 2 దీపపు కుందులను తీసుకొని చిన్న చిన్న ప్లేట్లలో పెట్టుకోవాలి. దీపపు కుందులు వెండి దీపాలు అయినా పర్వాలేదు, ఇత్తడి దీపాలైనా పర్వాలేదు, రాగి దీపాలైనా పర్వాలేదు. కానీ స్టీలు దీపాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఉపయోగించకూడదు. ఇనుము అనేది పూజల్లో నిషిద్ధం. ఇలా మనం దీపాలను పెట్టుకున్న తర్వాత సాధ్యం అనుకుంటూ దీపపు కుందుల్లో ఆవు నెయ్యి పోయాలి. మీకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె అయినా పోసుకోవచ్చు. ముఖ్యంగా 3 నూనెలను పూజలకు వినియోగించాలని పెద్దలు చెప్పారు. మొట్టమొదటిది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. శ్రీమన్నారాయణకి, వెంకటేశ్వర స్వామికి, శివుడికి, విఘ్నేశ్వరుడికి వీళ్ళందరికీ కూడా ఆవు నెయ్యి అంటే చాలా ప్రీతికరం. ఆవు నెయ్యి దీపాలు వెలిగించినట్లయితే తొందరగా లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది. ముఖ్యంగా తిరుమలలో కూడా స్వామివారి యొక్క గర్భగుడిలో నిత్యము ఆవునేతి దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆగమ శాస్త్రముతో నిర్మించిన ఈ దేవాలయం అయినా సరే ఆవు నెయ్యి దీపాలు వెలిగిస్తారు. మీకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనెనైనా వాడుకోవచ్చు. నువ్వుల నూనె కూడా దొరకకపోతే చిట్ట చివరిగా కొబ్బరి నూనెనైనా మీరు వాడుకోవచ్చు. మీరు ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె తప్ప వేరే నూనె వాడినట్లయితే ఫలితం అనేది మీకు కలగదు. అదేవిధంగా ముందుగా నెయ్యి పోసుకోవాలి, తర్వాత ఒత్తులు వేసుకోవాలి. చాలామంది ఒత్తులు వేసి నెయ్యి పోస్తారు. అలా చెయ్యకూడదు. అలా చేసినట్లయితే ఫలితం ఉండదు. ఒక దీపంలో 3 ఒత్తులు కలిపి వేసుకోవాలి. ఇంకొక దీపంలో కూడా 3 ఒత్తులు కలిపి వేసుకోవాలి. చాలామంది 3 ఒత్తులను విడివిడిగా వేస్తారు. అలా అయినా కూడా వేసుకోవచ్చు. 3 ఒత్తులు దీపంలో ఉంటే చాలు. ఇలా ఒత్తి వేసిన తక్షణమే కాస్త తడుపుకోవాలి. ఒత్తులు సరిగా తడవకపోతే దీపం వెంటనే కొండెక్కుతుంది. కాబట్టి నెయ్యిలో కానీ నూనెలో కానీ ఒత్తిని తడుపుకొని ఏకహారతితో ఆ దీపాన్ని వెలిగించుకోవాలి. మనము ఏకహారతిని ముందుగా వెలిగించుకొని పెట్టుకోవాలి. చాలామంది అగ్గిపెట్టెతో దీపారాధన చేస్తారు. అగ్గిపెట్టెతో దీపారాధన అనేది అంత మంచిది కాదని చెప్తారు. మరి కొంతమంది అగ్గిపుల్లతోనే వెలిగించవచ్చు అని చెప్తారు. అది మీ ఇష్టము. ముందుగా దేవుడికి కుడిపక్క ఉన్న దీపాన్ని వెలిగించాలి. చాలామంది మనకు ఎడమ పక్క ఉన్న దీపాన్ని వెలిగిస్తారు. ఎప్పుడూ అలా చేయకూడదు. దేవుడికి కుడిపక్క ఉన్న దీపాన్ని మాత్రమే వెలిగించాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ చిన్న మంత్రాన్ని చదవండి. దీపం కరోతు కళ్యాణం ఆరోగ్య ధన సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే. భావం ఏమిటంటే దీపము శుభములను కలిగించి ఆరోగ్య ధన సంపదలను కలిగించి శత్రుబుద్ధిని మారుస్తుంది. అటువంటి దీపమునకు నమస్కారము అని భావము. ఇక 2వ దీపం వెలిగించేటప్పుడు ఓం దీపో జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వతా మోపః దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. భావం ఏమిటంటే దీపం జ్యోతి స్వరూపమైనది, అదే పరబ్రహ్మం. దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమం అవుతాయి.
అటువంటి సంధ్యాదీపమా నీకు నమస్కారం అని అర్థం. దీపం సర్వవేళలా ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు. ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని పురోహితులు అంటున్నారు. అజ్ఞానం అంటే చీకటి, జ్ఞానం అంటే వెలుతురు. మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే కాంతిని సర్వత్రా ప్రసరింపజేసే పరమాత్మ స్వరూపమే దీపం అని శాస్త్రాలు చెబుతున్నాయి. సంధ్యాదీపం అంటే చాలామంది ఈ శ్లోకాన్ని సాయంకాలం మాత్రమే చదవాలేమో అనుకుంటారు. అలా ఏం లేదు, పొద్దున్నే అయినా ఈ శ్లోకాన్ని చదవచ్చు. సంధ్య అంటే త్రిసంధ్యలని చెప్తారు పెద్దలు. 2 శ్లోకాలు మీరు నేర్చుకోండి, మీ పిల్లలను కూడా నేర్పించండి. ఈ 2 శ్లోకాలు మనం నోటికి నేర్చుకున్నట్లు అయితే ప్రతి నిత్యము దీపారాధనలో ఈ శ్లోకాలని చదువుకోవచ్చు. మన జీవితాంతం కూడా ఏ పూజ అయినా ఏ వ్రతం అయినా ఈ శ్లోకాలని చెప్పుకొని మనము దీపాలు వెలిగించుకోవచ్చు. ముఖ్యంగా దీపాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ జ్యోతి అనేది మన వైపు తిప్పి వెలిగించకూడదు. జ్యోతి దేవుడి వైపు తిప్పే వెలిగించాలి. దీపాల యొక్క జ్యోతి మన వైపు తిప్పి వెలిగించినట్లయితే అది మనకు దీపారాధన చేసుకున్నట్లు అవుతుంది. దీపాలు వెలిగించుకున్న తర్వాత దీపానికి గంధపు బొట్టు 3 వైపులా 3 చోట్ల పెట్టుకోవాలి. ఒకవేళ మీకు గంధము చందనము దొరకకపోతే పసుపునైనా నీళ్ళల్లో కలిపి దీపాలకు పెట్టుకోవచ్చు. అలా పెట్టిన తర్వాత కాస్త కుంకుమ కూడా దీపాలకి అలంకారంగా చేసి ఆ దీపాలకు ఒక పుష్పాన్ని కూడా సమర్పించాలి. దీపానికి ముఖ్యంగా మనము గంధము కుంకుమ పూలు పెట్టకపోతే అది అమంగళకరం దీపం అవుతుంది. మనం ఎప్పుడైతే పసుపు కుంకుమ గంధము కుంకుమ పూలు పెడతామో అది పవిత్రమైనటువంటి దీపం అవుతుంది. అలా పూలు పెట్టిన తర్వాత కాస్త అక్షంతలు తీసుకొని కుడిపక్క ఉన్నటువంటి దీపానికి ఓం లక్ష్మీనారాయణభ్యాం నమః అని కాస్త అక్షంతలు సమర్పించండి. అంటే ఈ దీపంలో లక్ష్మీనారాయణలు ఆవాహనం చేశాం అన్నమాట. అదేవిధంగా ఎడమ పక్క ఉన్నటువంటి దీపానికి ఓం ఉమామహేశ్వరాభ్యం నమః అని సమర్పించండి. అంటే ఈ దీపంలో పార్వతీ పరమేశ్వరుల్ని ఆవాహం చేశాం అన్నమాట. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత పరిపూర్ణంగా నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా ఇలా దీపారాధన చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ దీపంలో మనం వేలు పెట్టకూడదు. చాలామంది దీపం కాస్త ఎక్కువ మండుతూ ఉంటే వేలు పెట్టి ఒత్తిని కిందకు తీస్తారు. అలా వేలు పెట్టి ఒత్తిని పైకెత్తుతూ ఉంటారు. పొరపాటును కూడా అలా చేయకండి. అలా చేసినట్లయితే దీపారాధన చేసేటువంటి ఫలితం అనేది కాస్త కూడా మనకు లభించదు. ముఖ్యంగా దీపాన్ని మనం కాస్త తగ్గించాలంటే ఏదైనా పుష్పానికి ఉన్నటువంటి ఒక కాడను తీసుకొని అలా దీపాన్ని తగ్గించుకోవాలి. లేదా ఏదైనా ఒక చిన్న పుల్లతో కానీ అలా దీపాన్ని పైకెత్తాలి కానీ మనం వేలును అందులో ఉంచకూడదు. ముఖ్యంగా దీపాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ నోటితో ఆర్పకూడదు, చేతితో కూడా ఆర్పకూడదు. ఆ దీపమే కొండెక్కే వరకు మనం ఉండాలి. చాలామంది ఇంట్లో దీపం ఆరిపోయింది అని చెప్తారు. అది అమంగళకరమైన పదం. దీపం ఆరిపోయింది అని పొరపాటును కూడా మన నోట్లో రాకూడదు. దీపం కొండెక్కింది అని మాత్రమే చెప్పాలి. ఇలా దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ మనము దాంట్లోనే దీపారాధన చేయకూడదు. అంటే ఒకసారి దీపం కొండెక్కిన తర్వాత సాయంకాలం కొంతమంది దాంట్లోకి ఒత్తివేసి నూనె మిగిలిపోతే వెలిగిస్తూ ఉంటారు. పొరపాటును కూడా అలా చేయకూడదు. దీపం ఒక్కసారి వెలిగించి కొండెక్కిన తర్వాత మళ్ళీ పరిశుభ్రంగా దీపాన్ని కడిగి మళ్ళీ అందులో నూనె పోసి మళ్ళీ కొత్త ఒత్తులను వేసి మాత్రమే వెలిగించాలి. ముఖ్యంగా నూనె మిగిలిపోతే దాన్ని ఇంకొక దీపంలో వేయకండి. సాయంకాలం మళ్ళీ ఆ నూనెలోకి ఒత్తివేసి వెలిగించటం కానీ పొరపాటును కూడా అటువంటి తప్పు పనులు మనము చేయకూడదు. ఒకసారి దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పరిశుభ్రంగా కడిగి మళ్ళీ దేవుడికి దీపారాధన చేయాలి. ముఖ్యంగా దీపంలో ఉన్నటువంటి ఒత్తుల్ని పూర్తిగా కాలిపోవటం ప్రకృతి సహజమే. దానివల్ల మనం ఏమీ భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇలా దీపారాధన చేసినట్లయితే భగవంతుని అనుగ్రహం అనేది పరిపూర్ణంగా మీకు సిద్ధిస్తుంది. తప్పకుండా అందరూ కూడా 2 శ్లోకాలను నేర్చుకొని ప్రతి నిత్యము పూజలో ఇలా దీపారాధన చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.